వేస్తున్నాడు డిఫరెంట్ గెటప్. ఈ గెటప్ ముందు ఏ ఆర్టిస్ట్ గెటప్ అయినా గెట్ అవుట్. కావాలంటే చూడండి ఆర్పీ కట్అవుట్. ప్లీజ్ వెల్కమ్ కిరాక్ ఆర్పీ అండ్ సి. నువ్వు కావాలని నన్ను పడేసావు కదా. పడేసింది నువ్వు కావాలని పడేసావు. నువ్వే పడేసావు. నువ్వు కావాలని పడేసావు. నువ్వే పడేసావు. నువ్వు నాకొద్దు. నేను వచ్చి నాకు విడాకులు కావాలంటే. అయితే నేను నాకు విడాకులు కావాల్సింది. కౌశల్ నోరు మూసుకో. శ్యామల నువ్వు నోరు మూసుకో. మన ఇద్దరి మధ్య గొడవ ఇంతే. షష్టి పూర్తి తర్వాత వెంటనే మనకి విడాకులు కావాలంటే. షష్టి పూర్తి విడాకులు రెండు ఒకేసారి కావాలి. షష్టి పుత్రులు ఇలా గొడవ పడుతున్నారేంటండి? ఏమీ లేదు అమిత్. ఇందాక ఇద్దరు కలిసి డాన్స్ చేస్తున్నావా, ఒకసారిగా కాల్ అడ్డం పెట్టాడు, కింద పడిపోయావు అంతే. మీరు ఇప్పుడు విడాకులు తీసుకుంటారా? ఒకవేళ పిల్లకాయలు ఇంటికి వచ్చారనుకో, ఈ విషయం మాత్రం వాళ్ళకి చెప్పాక అర్థమైందా? సరేనండి. ఏమో అనసూయ, మా ఇద్దరికి ఎప్పుడెప్పుడు పెళ్లి చేసింది నువ్వే. గొడవ అయితే పట్టించుకోవా? అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలి. ఏందవ్వా? గణేష్ అన్న తెలిసిన మంచి లాయర్ ఉన్నాడు, అని పిలిపిస్తా. నాకు లాయర్ నాకు పిల్లలు కావాలి. ఊరుకోండి సార్, దేవసేనకి ఈ వయసులో పుల్లలు దొరికినంత ఈజీయా మీకు పిల్లలు దొరకడం? అయినా మీకెక్కడ ఎనర్జీ ఉంది? ఒరే దరిద్రుడు, నేను అన్నది మా కొడుకు మా కోడల్ని మా మనవడు మనవరాల్ని పిలిపించురా. పిల్లలు వస్తున్నారు కదా, మీరు గనక ఇలా కొట్టుకుంటాడు కానీ అలా తెలిసింది అనుకోండి, చాలా బాధపడతారు. యాక్టింగ్ చేయండి. చెప్పు. ఏరు ఎందుకు ఏరి ఈ పాటికి రావాలి ఈ పిల్లలు. బాగున్నావా అమ్మా? బాగున్నానరా. ఒరే బాబు, నువ్వు అప్పట్లో 50 ఎకరాల స్థలం అమ్మి అమెరికాకి వెళ్ళావు కదా. అవునమ్మా. ఇప్పుడు ఏం బిజినెస్ చేస్తున్నావు? అమెరికాలో రొయ్యల చెరువు పెట్టి వ్యాపారం చేస్తున్నానమ్మా. అక్కడ రొయ్యలు పండుతాయంటావా? అమ్మా అది అమెరికా అని మనకు తెలుసు కానీ రొయ్యలకు తెలియదు కదా. వచ్చి చూసిన నీళ్ళేనమ్మా. కొత్తని సముద్రంలో వేసినట్టున్నావు. శ్వేత, నువ్వేం చేస్తుంటావు అమెరికాలో? పశువుల వ్యాపారం చేస్తుందమ్మా. ఎలా అమ్మా పశువుల వ్యాపారం అది? Buffalo sir, my life. What a development! Early morning 6 o'clock wake up. After cow mixing, buffaloes putting. This is my house. I am the owner. All are listening my voice. This is my choice. అదేంటది, ఏదో చాయిస్ అంటది? అది కాదు, ఆఫీసర్ చాయిస్. నువ్వు అసలు చదువుకున్నావా? నువ్వేం చేస్తుంటావు అమ్మా? ప్రతి విషయానికి గొడవ పడుతూ ఉంటా. ఇక్కడ వడబాకు పడిందే చాలు ఇప్పటికి. వాడు బొడ్డోడు ఎక్కడ? మీ మనవడ వల్ల ఒకే ఒక ఉపయోగం ఉందండి. ఏంటది? డాక్టర్ సూది తీసుకొచ్చి అలా పెడితే చాలు, ఆడికాడి తీసుకుంటాడు. సరే కానీ ఏం చదువుకుంటున్నాడు? బిఏ అత్తయ్య. చదివిందే 2 అక్షరాలు, అవి కూడా అటు ఇటునా. బిఏ అంటది ఏబీ కదా? నాకు ఏబీ తెలియదు, ఐబీ తెలుసు. బామ్మగారు, అయితే మీరు కొంచెం లోపలికి వెళ్ళి రెడీ అయ్యారనుకోండి, నేను పనులన్నీ చూసుకుంటాను ఇక్కడ. మా అమ్మా నాన్నల్ని ఎలా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందయ్యా. వాళ్ళ షష్టి పూర్తి మాత్రం కన్నుల పండుగలా చేయాలి. అయ్యా బాబు, ఇక్కడ జరుగుతుంది షష్టి పూర్తి కాదు, వాళ్ళు విడాకులు తీసుకుంటున్నారు. కళ్ళు కనిపించలేవయ్యా, ఏదో ఆకులు అనుకుని తీసుకుంటున్నారు. తీసుకోనే. ఊరే వాళ్ళు విడిపోతున్నారా? విడిపోతున్నారా? అమ్మా, అలా జరగడానికి వీల్లేదు. ఏమండి, ఏ ప్రేమ అయితే చిగురించి వాళ్ళు ఒకటయ్యారో అదే ప్రేమను మళ్ళీ చిగురించి వాళ్ళు దగ్గర అయ్యేలా మనం చేద్దామండి. అంటే మనం కృష్ణవంశీ సినిమా చేయాలన్న. అక్కర్లేదు, జడ్జెస్ కృష్ణ అనకుండా ఒక స్కిట్ చేస్తే చాలు. Anyway, congratulations నాయనమ్మ, ముష్టి పూర్తి. ఒరే అది ముష్టి పూర్తి కాదురా, షష్టి పూర్తిరా. వీళ్ళ ముఖం చూస్తే అలాగే అనాలనిపించింది. సారీ. నీ షష్టి పూర్తి పండుగ ఏదో తొందరగా చేసేస్తే నేను అలా వెళ్ళిపోయి రోజా గారిది మంచి సినిమా చూసుకుంటానమ్మా. రోజా గారు తెలుసా? అయ్యో, నా చిన్నప్పటి నుంచి రోజా గారి సినిమాలు చూస్తూ పెరిగాను కదమ్మా. నా చిన్నప్పటి అట్లా రోజా గారి వయసు ఎంతరా? ఏమో రోజా గారి వయసు ఎంత అంటే నేనేం చెప్పగలను. ఇది ఎగ్జామ్ ప్యాడ్కి హెలిప్యాడ్కి మధ్యలో ఉందిరా. పెట్టేసి పెట్టి. ఈ మొదటి కలయిక ఎలాగుందో ఒకసారి చెప్పండి. ఒక రోజు గడ్డివాము దగ్గర. నేను అడిగింది లవ్ స్టోరీ. నేను చెప్పేది కూడా లవ్ స్టోరీ. గాడి చదవా. ఒక రోజు గడ్డి కోసమని గడ్డివాము దగ్గరికి వెళ్ళాను. అక్కడ అంత పెద్ద నాగుపాము. దాన్ని చూసి భయపడుతూ ఉన్నాను. ఆయన వచ్చి దాన్ని అలా పట్టుకొని ఒకసారిగా నా కళ్ళలోకి కళ్ళు పెట్టి అలా చూశాడంతే. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి, ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి. ఆ తర్వాత
తర్వాత ఏమైందండి? ఆ తర్వాత ఆ పాము ఆయన చేతిలో చచ్చిపోయింది అంతే. అది చచ్చిపోయి ఉండదండి, శ్రోత పడిపోయి ఉంటది. రేపు గంట సేపు గంటారావం చేస్తే ఆ పాము ఏంటి అనకుండా అయినా సరే ఆదమచ్చి నిద్రపోద్ది. కౌశల్ గారు ఒక్క లవ్ లెటర్ కూడా రాయలేదా మీరు? రాశాను, దాన్ని అడుగు. ఒక లవ్ లెటర్ రాశాడు, దాన్ని చూసి పడిపోయాను అంతే. ఏం రాశాడండి అందులో? శ్యామల 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 నీ చుట్టూ తిరుగుతాను దోమల, నువ్వు లేకపోతే చచ్చిపోతాను చీమల. పడిపోయాను అంతే ఆ రోజుల్లో. నీ చుట్టూ తిరుగుతుందా? మీరు వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకోండి, మేము ఇక్కడ ఏదో పనులన్నీ చూసుకుంటూ ఉంటాం. ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా మాట మన్నించుమా బయట పడిపోకుమా. మళ్ళీ తాగండి సార్. చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల, నీ పేరు నిట్టూర్పుల జ్వాల. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి, ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి. చూసుకోమండి, చచ్చిపోయేలా ఉన్నాడు. అబ్బా ముళ్ళు. సార్ ముళ్ళు. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి, ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి. ఆడు చూసుకున్నాడు మన ముళ్ళున్నాయి. ఇంకా అందరూ ఎలాగ ఫ్యామిలీ అందరూ వచ్చారు కాబట్టి ఓ ఫోటో తీసుకుందాం. ఫ్యామిలీ ఏంటండి మీరేం తెలుగు సీరియల్ పోస్టర్ ఇస్తున్నారా? తిరగండి మొహాలు, దగ్గరికి వెళ్ళండి సార్. చేతులు వేసుకోండి ఒకరి మీద ఒకరు. చెయ్యి వెయ్యినన్నా. అది ఇప్పుడు చూడండి ప్రేమ ఎంత బాగా వచ్చిందో. చూడండి ఒకసారి మొహాలు చూసుకోండి ఇద్దరు. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి, ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి. అమ్మా, ఇంకా మేము ఎన్ని నచ్చ చెప్పినా మీ ఇద్దరు కలిసి ఉండేటట్టు లేరు. మాతో పాటు నువ్వు అమెరికా వచ్చి పదవే, అమ్మని తీసుకుని వెళ్ళిపోదాం. అమిత్, ఆయన టాబ్లెట్లు 3వ సెలవులో పెట్టాను, జాగ్రత్త. అమ్మ శ్వేతా మాదిరి, అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది అమెరికా. అది చలి తట్టుకునే చూసుకుని జాగ్రత్తగా. ఆయనకి లడ్లు అంటే ఇష్టం, తిరిగి పాకు షుగర్ ఉంది. ఫ్లైట్ ఎక్కితే దాన్ని కడుపు తిరిగి కడుపు తిప్పి కక్కుకుంటే కలవడానికి ఇవన్నీ మీకు ఎందుకు చెప్పండి. ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా మాట మన్నించుమా బయట పడిపోకుమా. నన్ను వదిలిపెట్టి నువ్వు వెళ్తావా? నేను వెళ్తే మాత్రం నువ్వు బతుకుంటావా? అత్తయ్య, మీరు ఇలా కలుస్తారు, మేము వెళ్ళగానే మళ్ళీ విడిపోతారు. అమెరికా నుంచి ఇక్కడికి రావాలంటే బోలెడు డబ్బు బొక్క. మీరు రండి మామయ్య, వదిలేయండి. పదండి. మళ్ళీ వచ్చేసి మమ్మల్ని కలపండి అంటే విడగొడతారా మీరు? కలిసి ఉంటాం అంతే మేము. వెళ్ళండి సార్. మొత్తానికి వాళ్ళిద్దరూ కలిసిపోయారు సార్. నేను అర్జెంట్కి పేరు మార్చుకోవాలి సార్. రోజా గారు, విడాకులు తీసుకోవాలని షష్టి పూర్తి రోజు అనుకుంటే ఫ్యామిలీ మొత్తం కలిపి ఎలా సెట్ చేసింది అనేది. అండ్ మధ్యలో బాగుంది, చదివిందే 2 అక్షరాలు, అవి కూడా అటు ఇటు బిఏ. నైస్ నైస్. బాబు గారు బాగా చేశారు. థ్యాంక్ యూ. గుడ్.